జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో బీజేపీ సీనియర్ కార్యకర్తలు భాజపా పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీని పట్టుకొని పార్టీ జెండా మోసి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్న కార్యకర్తలందరినీ పక్కకు పెట్టి ధోరణి జరుగుతుంది. అయితే మా యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ కలుపుకొని పోతే పార్టీ యొక్క మనుగడ కొనసాగుతుంది. ఈ కొత్తగా వచ్చిన వారితో ఎప్పటికైనా పార్టీకి ప్రమాదమే. వాళ్ళు కేవలం వాళ్ళ అవసరాల కోసం, వారి పదవులు అనుభవించడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. మేము ఈ రోజు కూడా పార్టీ పదవుల గురించి గాని, పార్టీ సిద్ధాంత వ్యతిరేకానికి గాని ఏ రోజైనా మేము వ్యతిరేకించలేదు. ఇప్పటికే కాదు, మేము బ్రతికున్నంత కాలం మేము కమలం పువ్వు జెండా కోసమే మేము పనిచేస్తామని అన్నారు. పార్టీని అవహేళన చేసిన వారిని పార్టీని నడిపే బాధ్యత ఇవ్వడం బాధాకరం. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు బుర్రె నరేష్, జంగలి మల్లేశం, ఇరుగదిండ్ల చిన్నయ్య, సాకాపురం తిరుపతి, బసవరాజుల సంతోష్, పత్తి రవి, రఘువీర రెడ్డి, అర్జున్, మేడి రాజన్న, శీలం ప్రభాకర్, చక్రం జగన్, పున్నం నాయక్, నరేష్ నాయక్, బోడగుండ సుధాకర్, మేడి రాజన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని సీనియర్ కార్యకర్తలము ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మమ్ములను మా సీనియర్లందరినీ గత కొద్ది రోజుల నుండి కొంతమంది ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళు కొంతమంది మమ్మల్ని పక్కకెడుతున్నాము, వీళ్ళతో ఏం పనులు అయితే లేవు, వీళ్ళు పార్టీకి వేస్ట్ అనే రీతిలో మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు. సరే, మేము చెప్పేది ఏంటిదంటే, గత 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మన కార్యకర్తలు, ఆ రోజు కార్యకర్తలు లేని టైంలో కార్యకర్తలను సృష్టించుకొని కార్యకర్తలు తయారు చేసి జెండా కోసం సిద్ధాంతాన్ని నింపిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. అయితే మేము జెండా పట్టకపోతే బీర్పూర్ మండలంలో పార్టీ ఎక్కడ ఉండేది అని మేము అడుగుతా ఉన్నాం. మొన్న వచ్చిన వాళ్ళు మా మీద ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా, మమ్మల్ని అవమానపరుస్తూ, వాళ్ళు ఒక 10 మంది కొత్తగా వచ్చిన వాళ్ళు 10 మంది మీటింగ్లు పెట్టుకుంటా ఆ మీటింగ్లో మమ్మల్ని అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారట. అయితే మేము పార్టీకి ఏ రోజు అన్యాయం చేయలేదు. పార్టీ సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వ్యతిరేకించలే. మేము పార్టీ సిద్ధాంతానికి, పార్టీకి కట్టుబడి ఇన్ని రోజులు పనిచేసినాం. ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా మేము హార్డ్ కోర్గా పనిచేసినాం. అయితే ఈ బీర్పూర్ మండలంలో ఉన్న ఆడెప్ నర్సయ్య అనే ఒక వ్యక్తి ఈరోజు బీర్పూర్ మండల అధ్యక్షుడు. ఎంత దారుణం అని అంటే, తేన ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో మాతోటి ఆడేపు నర్సయ్య అన్న విషయాలు ఏంటి అని అంటే, నేను నా కులం కోసం మాత్రమే తిరుగుతున్నా, ఈరోజు కులం కోసం మాత్రమే తిరుగుతున్నా, ఈ ఎలక్షన్లు అయిపోయాక నాకు పార్టీకి సంబంధం లేదు అని ఆడేపు నర్సయ్య అనే వ్యక్తి మాట్లాడిన మాట వాస్తవం. కానీ ఆ వ్యక్తి ఈరోజు మా మెడల మీద కూకుండి మా మెడలు ఇరుతా ఉన్నాడు. మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఈరోజు బీర్పూర్ మండలం నుండి, మండల కేంద్రం నుండి ఒక 2 నాయకులు, కాంగ్రెస్ నుండి ఒకైనా, బీఆర్ఎస్ నుండి ఒకైనా వచ్చిర్రు. వాళ్ళు మమ్మల్ని కలుపుకొని పోకపోగా మమ్మల్ని ఇన్సల్ట్ చేసుడు. మళ్ళీ మేము ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అందులో ఒకళ్ళు ఇంటికి పోయి మేము ప్రచారం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీని తిట్టిండు, అతను నరేంద్ర మోడీ గారిని తిట్టిండు, శ్రావణక్కని తిట్టిండు, ధర్మపురి అరవింద్ అన్నన్ గారిని కూడా తిట్టడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి బూత్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇది ఎంత దారుణమో అని మేము అడుగుతా ఉన్నాము. అంటే పార్టీని తిట్టినోనికి పదవులు ఇస్తారు, పార్టీ కోసం జెండా మోస్టోని పక్కకెడతారు. అంటే నేనేమంటున్నా, ఇతర పార్టీల నుండి వాళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యి వాళ్ళు సంపాదించుకొని నా పార్టీలకు వస్తుర్రు, మా పార్టీలకు వస్తుర్రు. అయితే మా పార్టీలకు వస్తే వాళ్లకు విలువ ఇవ్వడం ఏందండి? మా కార్యకర్తలు ఏమైనా మేమేమైనా ఇసుక దందాలు చేస్తున్నామా?
మేమైనా అక్కడ ఎక్కడైనా అవినీతి చేస్తున్నామా? ఈ అధికారులను బెదిరిస్తున్నామా? అంటే మా కార్యకర్తలకు ఒక సర్పంచ్ కావాలని ఉండదా? ఒక ఎంపీటీసీ కావాలని ఉండదా? ఒక జడ్పీటీసీ కావాలని ఉండదా? ఒక ఎమ్మెల్యే కావాలని ఉంటుంది, ఒక ఎంపీ కావాలని కూడా ఉంటుంది మా కార్యకర్తలకు. కానీ ఇప్పుడు ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళు కేవలం వాళ్ళు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ టికెట్ల కోసం మాత్రమే పార్టీలకు వచ్చిర్రు. ఇది వాస్తవం. రేపు వీళ్ళే టికెట్లు తెచ్చుకొని వీళ్ళే పోటీ చేస్తారు. ఇది కూడా వాస్తవం. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు టికెట్లు వస్తాయి అని కార్యకర్తలకు అందరికీ అనుమానం వస్తుంది. ఈ ధోరణికి తీసుకొచ్చిర్రు పార్టీని. ఎంత దారుణం! అంటే సీనియర్ కార్యకర్తలు పనికి రారా? సీనియర్ కార్యకర్తలు పనికి రారా? సీనియర్ కార్యకర్తలను అవమానపరుస్తారా? అంటే సీనియర్ కార్యకర్తలు అంతకు ముందు జెండా మోయకపోతే బీర్పూర్ మండలంలో పార్టీ ఉండునా? మేము అడుగుతున్నాం. మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఒకరంటాడు సంతోష్ అట ఎంపీ టికెట్ అడిగిడు, వాడిని అందుకే పక్కకెట్టినము అని అంటాడట. అరే పోయి నువ్వు 10 రోజుల కింద వచ్చినావు, నువ్వు నన్ను పక్కకెట్టడం ఏంది? అసలు పార్టీని ఎక్కడ తీసుకుపోతుర్రు? వీళ్ళు సిద్ధాంతాల కోసం రాలేదు పార్టీలకు. వీళ్ళు సిద్ధాంతాల కోసం రాలేదు. వీళ్ళు కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం, లేకపోతే ఇంకా పదవులు అనుభవించుకోవడం కోసం మాత్రమే పార్టీలకు వచ్చిర్రు. వీళ్ళు వచ్చింది నేను చెప్తా ఉన్నాను. అధిష్టానం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఇతర పార్టీలల్లా ఎట్లా సంపాదించిర్రో మన కార్యకర్తలందరూ చూసిర్రు. ఇప్పుడు ఈ పార్టీలో మన పార్టీలకు వచ్చి మన పార్టీని భ్రష్టు పట్టిస్తారు. చూడండి, భ్రష్టు పట్టిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నా. ఆ పార్టీలో చేసిర్రు, అవినీతి చేసిర్రు కాబట్టి వాళ్ళ దాంట్లో విలువ లేకుండా మన దాంట్లో వచ్చిర్రు వాళ్ళు. ఈరోజు మీ ఇష్టానుసారంగా మాట్లాడితే సీనియర్ కార్యకర్తలు గాజులేసుకొని ఉన్నామా అని మేము మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి జగిత్యాల అధిష్టానం, పార్టీ అధిష్టానం దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం అండి, బీర్పూర్ మండల కేంద్రంలోని పద్మశాలి కుల సంఘ భవనానికి మన కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారి నుండి మన అరవింద్ అన్న గారి ఆధ్వర్యంలో మనకు ఆ యొక్క కులానికి కుల సంఘ భవనానికి ప్రొసీడింగ్ లెటర్ వచ్చిందండి. ఆ వచ్చిన ప్రొసీడింగ్ లెటర్ కు కనీసం సంతకం పెట్టలేదండి ఈ గర్చుకుతు రమేష్ వాళ్ళు సర్పంచ్గా ఉండి. అంటే ఆ రోజు పార్టీని అవమానించి ఈ రోజు పార్టీలకు వచ్చి జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ బీర్పూర్ మండల శాఖ సీనియర్ కార్యకర్తల సమావేశం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే, ఇప్పుడున్న మండల ప్రెసిడెంట్ ఆడపు నరసయ్య అని అతనికి మండల అధ్యక్ష ఇచ్చేంత వరకు మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, చెప్పలే. పోనీ ఆయనకి ఇచ్చిండు, చేస్తూ అందరినీ కలుపుకపోవాలి. కుల మతం లేకుండా అందరినీ కలుపుకపోయి అందరికీ బాధ్యతలు అప్పచెప్పాలి. ఏమన్నా కానీ చెప్పాలి. బూత్ కమిటీ వేసిరండి. బూత్ కమిటీ వేస్తే ఎవరికి చెప్పకుండా దొంగచాటున మొన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి బూత్ కమిటీ బూత్ అధ్యక్ష పదవులు ఇస్తే ఈ 20 నుంచి పనిచేసిన వాళ్ళు ఎటువదురు. అది మేము ఎటువంటి బాధ్యత కావాలని కోరుకుంటలేము. మండలంలో కానీ జిల్లా కానీ నాకు జిల్లా కార్యవర్గ సభ్యులు ఇస్తేనే మోరపల్లి సత్తాన్ని అద్దన్నా అన్న నాకు బిల్డింగ్ వర్క్ ఉందన్నా, నేను తిరగలేకపోతున్నా, నాకు అర్థం సైలెంట్గా ఉన్నా. ఎందుకున్నా? జెండా కోసం పనిచేస్తున్నాం మేము, పదవుల కోసం కాదు. మాకు పదవులు వద్దు. మాకు ఏదన్నా సమస్య ఉంటే చెప్పాలి, ఏమన్నా ప్రోగ్రామ్ ఉంటే చెప్పాలి. మొన్న మీటింగ్ పెట్టారు, ఒక కార్యకర్తల మీటింగ్ అని చెప్పి పెట్టారు మండల అధ్యక్షుడు. అందరికీ చెప్పారు, మాకు చెప్పలే. ఎందుకు చెప్పలే? కారణం ఏంది? మమ్మల్ని పక్కకెట్టడానికి కారణం ఏంది? మీకు ఎవరు చెప్పారండి? ఎంపీ అరవింద్ గారు చెప్పిర్రా? గోవా శ్రావణి ప్రవీణ్ అన్న చెప్పిర్రా? మమ్మల్ని పక్కకెట్టుకొని ఎవరు చెప్పారు? జిల్లా అధ్యక్షుడు చెప్పిర్రా? దానికి ముఖ్య కారణం ఏంటి చెప్పాలి. చెప్పండి, మేమేం తప్పు చేసినాం? ఇవాళ బూట్ల మార్కండయ్య జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఉన్నాడు, ఆయనకు బూత్ అధ్యక్ష ఎట్లా ఇవ్వచ్చా చెప్పండి. నాకు చెప్పిండు ఎవరు? అశోక్ రావుజీ చెప్పిండు. మళ్ళీ నెక్స్ట్ ఎవరంటే ఆకుపూడి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అని చెప్పారు, వెంకటరాజరెడ్డి గారు కూడా అని చెప్పారు. నాకు ఒక బాధ్యత మండలంలో ఉన్న వారికి బూత్ అధ్యక్ష పదవి ఇయ్యరాదు, చేయరాదు. ఎవరైనా కార్యకర్త ఉంటే వాళ్ళకి చెప్పాలి, హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పి వాళ్ళకి బాధ్యత చెప్పాలి. జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా మండల అధ్యక్షులు ఏమంటే ఉండి అన్ని బూతులు తిరిగి చెక్ చేస్తూ వాళ్ళని హార్డ్ వర్క్ చేపిస్తూ వాళ్ళకి జెండాలు కాన్లు కావాలంటే అప్ప చెప్తూ అట్లా
అట్లాంటి క్యాండిడేట్ బూత్ స్థాయి అధ్యక్ష పదవి ఎట్లా తీసుకుంటానని అడుగుతున్నా. దీన్ని జిల్లా అధ్యక్షుడు కానీ ఉన్న ఎంపీ గారు కానీ ఇది ఎంతనే స్పందించి ఆయనకున్న బాధ్యత తీసేది, అది బూత్ అధ్యక్ష అయ్యాను లేకపోతే జిల్లా కార్యదర్శి సభ్యుడు ఏదైనా ఒకటి డివైడ్ ఏదైనా ఒకటి తీసి ఎట్లాగా పేపండి. మాకు ఎటువంటి బాధ్యతలు వద్దండి. మేము కమలం పువ్వు గుర్తి నరేంద్ర మోడీ ఉండని ఎవరన్నా ఉండని ఇక్కడ ఎవరి నుంచి ఉన్నా పర్వాలేదు. మేము జెండా కోసం పనిచేస్తాం, కమలా పువ్వు గుర్తు కోసం పనిచేస్తాం, కాషన్ జెండా కోసం పనిచేస్తాం. ఓకేనా? అదొకటి. సారీ, మన బీర్పు నుంచి వచ్చిందండి గచ్చపూతి రమేష్ అని తిరుపతి అని బీజేపీ సర్పంచ్ టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చింది. రాని మేము అర్థం లేదు, స్వాగతం మరిగినాం. ఫోన్ వచ్చిండు మొన్న జెండా ఆవిర్భావ దినోత్సవం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి అన్న ఎక్కడ అంటే నేను హోటల్లో ఉన్నా అంటే జెండా గద్దె ఎక్కడ ఉందంటే మన హోటల్ ముంగట్నే ఉందన్నా నేను చెప్పిన. ఆయన సిద్ధాంతాలు ఎట్లా ఉన్నాయంటే మన బీజేపీ సిద్ధాంతాలు చెప్పి అక్కడ ఇంట్లో ఊపుకుండి నాగేష్ అన్న నువ్వు ఆ జెండా సూట్ ఊసి నీళ్ళు చల్లి జెండా గద్దె కడిగి పెట్టానా మేము వచ్చి జెండా ఎగురుతామంటే నేను 18 సంవత్సరాలు 20 సంవత్సరాల సీనియర్ 2 సార్లు సారంగపూర్ మల్లపేంట చేసిన, వీరుపూర్ మల్లపేంట ఒకసారి చేసిన. నేను 18 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేయబట్టి ఆయన ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉండి ఇంట్లో ఊపుకుండి గ్రామ పంచాయతీల సభలోకి ఫోన్ చేసినట్టు చేసినవి చెప్తే నేను ఎంత ఏమనుకోవాలి చెప్పండి, ఎంత బాధపడాలి చెప్పండి. ఆ జెండా కాడ కూడా కొబ్బరికాయ కొట్టలేదు, నేను లేను పోలే, నన్ను అవమానపరిచింది కాబట్టి నేను పోలే. జెండా కాడ కొబ్బరికాయ కొట్టలేదు, ఊదిబత్తిని ముట్టలేదు, జెండా కాడ ఏం లేదు. అట్లా జెండా కట్టి పేరు ఒక ఫోటో పెట్టారు చూడండి, బీర్పూర్ జెండా ఎగిరేసిన ఫోటో ఉందా చూడండి. ఒకసారి జెండా ఎగిరేసిన ఫోటో పంపించమని చెప్పండి. లేదు, అదొకటి. ఇప్పుడు ఉన్న మా కార్యకర్తలందరినీ అవమానపరుచుకోవాలన్నట్టు ఇది పద్ధతి కాదు. అందరినీ కలిసికట్టుగా కలుపుకొని పోతేనే, కులమతాలు లేకుండా కలుపుకొని పోతేనే పార్టీ ముందుకెళ్తుంది. గెలుపు అనేది గెలుతారు, ఎవరు నిల్చున్నా గెలుతారు. కాకపోతే ఇట్లా మీరు సాటు మార్గాల్లో బాధలపోయేప్పుడు ఇట్లాంటి మీకు ఎవరు చెబుతారండి? అది చెప్పురండి. ఎవరు చెప్పి ఇలా తప్పు చేసినా కార్యకర్తలు తప్పు చేస్తే చెప్పండి, డైరెక్ట్ చెప్పండి. నువ్వు తప్పు చేసినావు, నీకు బాధ్యత ఇయ్యాం, నీకు బూత్ అధ్యక్ష ఇయ్యాం, నీకు మండలి పదవి ఇయ్యామని చెప్పు. ఎందుకు ఇట్లా ఎందుకు తీసేస్తున్నారు? తిరగకుండా మీరు కమిటీ ఎట్టేస్తున్నారు చెప్పండి. ఇవాళ బీర్పూర్ మండలంలో మేము ఒక 30 మందిని కూకున్నాం. రేపు మళ్ళా వారం నాడు, మళ్ళీ ఇదే వారం నాడు సారంగపూర్ ఉమ్మడి మండల్ అక్కడ నుంచి 50 మంది వస్తారు, బీర్పూర్లో 50 మంది, రాయకల్ నుంచి 50 మంది. ఎవరు ఇదే సీనియర్ నాయకులు ఎవరు పట్టించుకోకపోతే పక్కకున్న వాళ్ళు అంత వస్తారు. అది మేము అక్కడ టెంపుల్ దగ్గర గుట్ట కింద పెడతామండి పెద్ద ఎత్తున. అప్పుడు ప్రెస్ మొత్తం ప్రెస్ వాళ్ళందరూ వస్తారు, మీడియా మిత్రులు అందరూ వస్తారు, జైచల్ లోకల్ ఛానల్ వస్తారు, V6 కాడ నుంచి అందరం మెచ్చుకొని పెద్ద ఎత్తున చేస్తామండి. మీరు ఏమన్నా అనుకోండి, ఇప్పటికైనా ప్రోగ్రామ్ పెట్టక ముందు సరి అయితే సరియేది, లేకపోతే ఇట్లా మమ్మల్ని దూరం కొడుతూ వాళ్ళు అదే పని చేసుకుంటా అంటే గిట్లా మేము ఇదే పని చేస్తూ ఉంటాం. మేము వాటి కోసం తిరుగుతాం, నాయకుల కోసం కాదు మేము పనిచేసేది. నరేంద్ర మోడీ కోసం, జెండా కోసం. అక్కడ ఎవరన్నా నరేంద్ర మోడీ కాదు ఎవరున్నా కానీ మేము జెండా కోసం పనిచేస్తామండి. జై భారత్ మాత.